హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐరా ఫుడ్ అండ్ ఫన్. ఈరోజు మనము దివాళీ స్పెషల్ కజ్జికాయలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. దీని స్టఫింగ్ కూడా చాలా ఈజీగా హెల్తీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. కాయలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని పిండి కలుపుకుందామండి. 1 కప్ వరకు గోధుమ పిండి వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పును వేసుకుందాము. ఇప్పుడు ఇందులో హీట్ చేసి పెట్టుకున్న ఆయిల్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుందామండి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. చూడండి, పిండిని ముద్దను చేస్తే ఇలా రావాలి. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కాకుండా కొంచెం హార్డ్గానే కలుపుకోవాలి. చూడండి, పిండి ఈ విధంగా కొంచెం హార్డ్గా ఉండాలి. ఇలా కలుపుకున్న పిండిని కొద్దిగా ఆయిల్తో పైన అప్లై చేసుకోవాలండి. ఆయిల్ తీసుకొని ఇప్పుడు ఈ పిండిని కవర్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ కజ్జికాయలో కావాల్సిన స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందామండి. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1 కప్ వరకు బొంబాయి రవ్వని యాడ్ చేద్దామండి. ఈ బొంబాయి రవ్వను మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వను ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి, లేకుంటే కింద కాలిపోతుంది. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కకు తీసుకుందాము. ఇప్పుడు మనం అదే ప్యాన్లోకి వేరుశనగ గుండ్లను యాడ్ చేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు. వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ నువ్వులు, 1 స్పూన్ గసగసాలండి. వీటిని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం. ఒక 2-3 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా పక్కకు తీసుకుందామండి. ఇప్పుడు ఒక 1/2 కప్పు ఎండు కొబ్బరిని తీసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా లైట్గా ఫ్రై అయిపోయాయండి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేద్దామండి. ఇప్పుడు ఈ నెయ్యిలో ఒక 1/2 కప్పు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేద్దాము. నేను కాజు బాదం తీసుకున్నానండి, మీరు పిస్తా కూడా వేసుకోవచ్చు. వీటిని కూడా ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లార్చుకుందామండి. ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ని చల్లార్చుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. 1 కప్పు ఉప్మా రవ్వకి 1 కప్ వరకు బెల్లం సరిపోతుందండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని కూడా మనము మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 2 యాలకులను కూడా వేసుకుందామండి. ఒక 1/2 స్పూను సోంపును కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న స్టఫింగ్ని మొత్తం ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు మనం దీన్ని ఎక్కడ ఉండలేకుండా ఇలా పొడిగా కలుపుకోవాలి. మీరు కావాలంటే బెల్లానికి బదులుగా షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో మనం బొంబాయి రవ్వను యాడ్ చేసుకుందాం. ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుందామండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి షుగర్ టేస్ట్ చెక్ చేసుకొని మీకు తక్కువ అనిపిస్తే మీరు ఇంకా కొంచెం షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. మనం స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుందామండి. దీన్ని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పిండిని తీసుకొని ఇంకోసారి బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని ఈవెన్గా రోల్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. 1 ఇంచ్ వరకు ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని రోల్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ పిండిని ఇలా గిన్నెలో వేసి క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పిండి ముద్దలను ఒక్కొక్కటిగా తీసుకొని చపాతీలాగా చిన్నగా ఒత్తుకోవాలి. ఇలా చిన్న పూరీలాగా ఒత్తుకున్న తర్వాత ఇందులో స్టఫింగ్ని వేసుకుందాము. ఇప్పుడు ఈ పూరి అంచులకి వాటర్ని అప్లై చేసుకోవాలండి. ఇలా మీ దగ్గర కజ్జికాయల మౌల్డ్ ఉంటే దాంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వాటర్ని అప్లై చేసి ఇలా అంచులను ప్రెస్ చేయాలి. చూడండి, ఇలా గట్టిగా ప్రెస్ చేసి క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫోక్ తీసుకుని దీన్ని డిజైన్ చేసుకుందామండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఎక్కువ ప్రెస్ చేయకూడదు, మన కజ్జికాయలు పగిలిపోతాయి. లైట్గా ఇలా ప్రెస్ చేసి డిజైన్ చేసుకోవాలి.
చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలాగే మొత్తం పిండిని వత్తుకోవాలండి. ఇందులో కూడా స్టఫింగ్ని ఫిల్ చేసుకుందాము. ఇలా వాటర్ అప్లై చేయడం వల్ల మన ఎడ్జెస్ ఊడిపోవండి. ఫోక్తో ఈ డిజైన్ వచ్చింది కదండి. ఇప్పుడు మనం చేతితో కూడా ఒక డిజైన్ని చేసుకుందాము. ఇది ట్రెడిషనల్ డిజైన్ అండి. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఇది ఇలా ఒక దాని తర్వాత ఒకటి ఇలా ప్రెస్ చేసి ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది మొత్తం. లాస్ట్ ఎండ్లో దీన్ని ఇలా ప్రెస్ చేసి స్ట్రైక్ చేసుకోవాలి అంతే. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఈ డిజైన్ని తప్పకుండా ట్రై చేయండి. ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసుకోవాలండి, లేకుంటే ఆరిపోతాయి. ఇలా మిగిలిన స్టఫ్ని మీరు ఇలానే తినేయచ్చండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దామండి. ఆయిల్ ఎక్కువ హీట్ చేయకూడదు. ఆయిల్ మీడియంగా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనము రెడీ చేసి పెట్టుకున్న కజ్జికాయలను ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇలా మీ కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోండి. వేసిన వెంటనే వీటిని కలపకూడదండి. 1 మినిట్ అయ్యాక టర్న్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైన వేసుకుంటూ టర్న్ చేసుకోవాలి. వీటిని ఇలా కలుపుకుంటూ 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని తీసుకుందాము. ఇప్పుడు మిగిలిన వాటిని కూడా ఇలానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ని ఇలా పైన చల్లుకోవాలండి. వీటిని కూడా తిప్పుకుంటూ 2 సైడ్స్ ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయండి. వీటిని కూడా తీసుకుందాము. చూడండి మన కజ్జికాయలు రెడీ అయిపోయాయండి. ఎంతో క్రిస్పీగా ఉన్నాయి కదా. మీరు కూడా ఈ పండగకి ఈ రెసిపీని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.